ఇలా టేస్టీ పెసరపప్పు బీరకాయ పెసరపప్పు కర్రీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో మీకు పూర్తి వివరం అంతా నేను చూపిస్తాను. ఎలా చేశాను ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో మీకు చూపిస్తాను రండి. హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను బీరకాయ పెసరపప్పుతోని కర్రీ తయారు చేసి చూపిస్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో పూర్తి వివరం అంతా చూపిస్తాను. బీరకాయలని ఈ విధంగా తొక్కు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. దానిలోనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి, చింతపండు పులుసు, అవన్నీ ప్రాసెస్లో చూద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నానండి. దానిలోకి సరిపడ నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందామండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాం కదండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసుకుని ఉన్నాం కదా, అవి కూడా వేసుకున్నాము. ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకుందామండి సరిపడా. మంచిగా కలిపేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, ఈ విధంగా వేగిపోయింది అది. కాబట్టి కారం కూడా సరిపడా వేసుకోండి చూసి. దీనిని కూడా బాగా కలిపేసి మన టమాటా ముక్కలను వేసుకున్నాము. మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గనిద్దామండి. మగ్గాక బీరకాయ ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. ఒక 2 minutes మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తే టమాటా మగ్గుతుంది. ఆ తర్వాత బీరకాయ వేసుకున్నాము. 2 minutes అయిపోయిందండి. మూత చెక్ చేద్దాము. టమాటా అంతా బాగా మగ్గిపోయింది. దీంతో పాటుగా ఇప్పుడు మనం బీరకాయ ముక్కలను కూడా వేసుకున్నాము. ½ kg బీరకాయలు అండి ఇవి. ½ kg బీరకాయలకి మనము దగ్గర పావు కిలో, కొంచెం అటు ఇటుగా ఉన్న పావు కిలో అవసరం లేదు. ఒక 200 grams వేసేసుకోవచ్చు. పెసరపప్పు బాగుంటుంది. మరి ఎక్కువగా ఉన్నా కూడా బాగోదు. కాబట్టి ఒక 200 grams లేకపోతే 180, 170 grams అట్లా అయితే సరిపోతుంది. ఇది కొంచెం మగ్గాక మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాము. ఇది మగ్గాక మన పెసరపప్పు నానబెట్టుకుని ఉన్నాను ముందుగానే, అది కూడా వేసేసుకున్నాము. 2 minutes అయిపోయిందండి. మూత తీసి చెక్ చేద్దాము. బీరకాయ మగ్గుతూ ఉంది. ఈలోగా మనము నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకున్నాము. మంచిగా కలిపేసుకుందామండి. కలిపేసి మూత పెట్టేద్దాము. నేను దగ్గరకు చేస్తున్నాను ఇది బీరకాయ. మీకు కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే ఆల్రెడీ రసం చేశానండి. రసంతో పాటు ఇది తయారు చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ part 3లో నేను part 1లో వచ్చేసి బెనిఫిట్స్ గురించి చెప్పాను, బీరకాయ బెనిఫిట్స్. అదేవిధంగా part 2గా ఈ వీడియో చేశాను. part 3లో బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది నా స్టైల్లో మీకు చూపిస్తాను. అది part 3గా వీడియో చేస్తానండి. బీరకాయ చాలా మంచిదండి హెల్త్కి. కొంచెం అన్ని వాటర్ ఇప్పుడే కాదు, కొంచెం వేగాక వేసుకుందాము వాటరు. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేస్తే ఒక 5 minutes బాగా దాన్ని ఇదిగానిద్దాము. టమాటా మగ్గాలి, ప్లస్ పెసరపప్పు కూడా ఉడకాలి, బీరకాయ కూడా మగ్గిపోవాలి. ఆ తర్వాత లైట్గా కొంచెం అన్ని నీళ్ళు వేస్తాను, జస్ట్ కొంచెమే. అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ ఏం వేస్తాను ఏంటనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు 5 minutes బాగా అయిపోయిందండి. ఇప్పుడు మగ్గి ఉంటుంది. చెక్ చేద్దాము. కొంచెం అన్ని వాటర్ వేసుకుందాము. కొంచెం అన్ని వాటర్ వేసుకుంటే ఇది ఉడకడం కోసమే. వేగితే ఎక్కువ టేస్ట్ వస్తుందని అలా వేయించాను. అప్పుడే వాటర్ వేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే ఇంత సరిపోతుందండి నాకు. దగ్గరగా అయిపోతుంది, అది ఉడికే వరకు సరిపోతుంది. లాస్ట్ ఫైనల్గా నేను ధనియాలు, జీలకర్ర పట్టు పెట్టుకున్న పొడి వేస్తాను. అంతే అండి. కొత్తిమీర వేసేసుకుంటాను. అంతే, అయిపోయింది. జస్ట్ ఒక 2-3 minutes కానీ మగ్గిపోయినట్లయితే మన బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది.
పెసరపప్పు చాలా హెల్తీ అండి, టేస్టీ అండి. ఇది చాలా హెల్త్ అండి, కంపల్సరీ ట్రై చేయండి ఈ కాంబినేషన్లో. ఇప్పుడు ఇది మగ్గుతూ ఉన్నప్పుడే మనం కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకున్నాము. కొంచెం అంత సరిపడా వేసుకోండి. ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. కొంచెం అంతే వేసానండి. జస్ట్ చిన్న సైజు నిమ్మపండు కూడా లేదండి, జస్ట్ 2 రెక్కలు చింతపండుని తీసేసుకొని, ఈ చింతపండు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా రెట్టింపు అవుతుంది అనమాట. మళ్ళీ బాగా మగ్గనిద్దాము. 5 మినిట్స్ అయిపోయిందండి, బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నాము. మన పెసరపప్పు బీరకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీ కూడా మనకి. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ మనం పార్ట్ 3లో బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేస్తాననేది నా స్టైల్ మీకు చూపిస్తాను, అది కూడా చూద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.